దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా తీసివేస్తారనేటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది చాలా వరకు కలవరపెడతా ఉంది దళిత క్రిస్టియన్లలో. ఇప్పటికే దాదాపుగా ఎవరైనా దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే అది బీసీసీ కింద ఇస్తారంటూ చాలామంది కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ఇంటలెక్చువల్ ఫోరంకి సంబంధించి ఆరపల్లి రాజేందర్ మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం చెప్తారు దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి విషయంలో? సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తా ఉంది 1950లో వచ్చినటువంటి ఆ జీవో నెంబర్ 3ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తా ఉన్నారు కదా, దానికి మీరేం చెప్తారు? ముఖ్యంగా ఈరోజు భారతదేశం లోపల 1950 అంటే ఈ రోజుకు 76 ఇయర్స్ అయిందండి. ఒక జీవో అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్, అదొక రాజ్యాంగం కాదు, చట్టం కాదు, పార్లమెంట్లో చట్టం చేయలేదు. ఓన్లీ ఒక జీవో ద్వారా ఇది ఒక తీసుకొచ్చి దీన్ని భయభ్రాంతులు సృష్టించడానికి క్రిస్టియన్ అంటే ఎవరైతే దళితులు క్రిస్టియానిటీలో ఉన్నారో వాళ్ళను భయపెట్టించి మళ్ళీ వాళ్ళని హిందువులుగా తీసుకురావడానికో వాళ్ళ ఉద్దేశం ఏందో తెలియదు. కానీ ఏదైతే దళిత క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డరు పూర్తిగా డిస్క్రిమినేషన్ అండి. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరైనా కూడా ఏ మతమైనా తీసుకోవచ్చు అని. ఆర్టికల్ 25 నువ్వు మతం తీసుకోవచ్చు, మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, నీకు ఆ గ్యారంటీ రాజ్యాంగం కల్పించింది. అదేవిధంగా నీకు భావస్వేచ్ఛ కూడా ఆర్టికల్ 19 కల్పించింది. నువ్వు మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు, నీ హక్కుల కోసం పోరాటం చేయొచ్చు. ఈ విధంగా మరి భారత రాజ్యాంగం ఒకటి చెప్తా ఉంటే భారత ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారము ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ రాజ్యాంగాన్ని పాటించకుండా వీళ్ళ ఓన్ డిస్క్రిమినేషను, ఓన్ థియరీ తీసుకొచ్చి వీళ్ళకు ఈ హక్కులు వర్తించవు, వీళ్ళకు ఇది వర్తించదు అనే దానికి ఇది చాలా తప్పు. ఎందుకంటే ఏదైతే ఫస్ట్ ఎస్సీ స్టేటస్ ఓన్లీ దళితులు ఎవరైతే క్రిస్టియన్స్ అంటే హిందూ మతంలో ఉన్న క్రిస్టియన్స్కే వర్తిస్తుంది అని అన్నారు అప్పుడు. ఇది మన ఎస్సీ స్టేటస్. తర్వాత రాను ఏమైంది, సిక్కు మతస్థులకు కూడా ఇవ్వడం జరిగింది. రాను ఏమైంది, బౌద్ధిస్టులకు కూడా ఇవ్వడం జరిగింది. మరి క్రిస్టియన్స్ కమ్యూనిటీలో ఉన్న దళితులు ఏమైంది, డిస్క్రిమినేషన్ పోయిందా? పోలే. క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా వివక్షత ఉన్నది. ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా మాల ఉన్నారు, మాదిగా ఉన్నారు, డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు, 59 కులాలకు సంబంధించిన వాళ్ళు. మళ్ళీ ఇంకా ముఖ్యమైన గమనించవలసిన విషయం ఏంటంటే ఎస్టీలు క్రిస్టియన్ మతం తీసుకుంటే వాళ్ళ కులం మారదంట. వాళ్ళ స్టేటస్ ఎస్సీ స్టేటస్ ఎస్టీ ఉంటుంది. ఓబీసీలు కూడా వాళ్ళు క్రిస్టియన్ అయినప్పటికీ ఓబీసీ స్టేటస్ అలాగే ఉంటుంది. ఓబీసీ కూడా 27% సెంట్రల్ గవర్నమెంట్లో అడ్మిషన్స్లలో రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ తెచ్చిండు మోదీ గారు. వాళ్ళు కూడా రెడ్డి అయినా రావు అయినా క్రిస్టియానిటీలకు పోతే వాళ్ళ స్టేటస్ మారతలేదు, ఈడబ్ల్యూసీ అంటున్నారు. ఈడబ్ల్యూసీ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నదే 10%, 10%కు 10% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. మరి ఎస్సీలు అయినటువంటి ఒరిజినల్గా మాలమాదిగలు 59 కులాలు అయినటువంటి ఎస్సీలు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకుంటేనే డిస్క్రిమినేషనా? వాళ్ళకు మత స్వేచ్ఛ ఒక దిక్కు రాజ్యాంగం కల్పిస్తూ ఉంది. ఆర్టికల్ 24 ప్రకారంగా నువ్వు ఏ మతమైనా స్వీకరించవచ్చు, దేనైనా నువ్వు పాటించవచ్చు అనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది. దాని ప్రకారం వాళ్ళు తీసుకున్నారు, రాజ్యాంగంలో ఉన్నది. ఇప్పుడున్న దళిత క్రిస్టియన్స్ అందరూ కూడా మీరు గ్రామాలలో తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులు 90% అంత క్రిస్టియన్సే, 90% క్రిస్టియన్సే. ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి దళితులలో దాదాపు 45% 50% అంతా దళితులు అంతా క్రిస్టియన్సే ఉన్నారు. వాళ్ళు ఎందుకు పోయినరు? ఇక్కడ నువ్వు బడికి రానియలేదు, గుడికి రానియలేదు, గుళ్ళకి రానిదో బయట కూర్చునే పెట్టినావు కాబట్టి అక్కడ వివక్షత ఉన్నదని చెప్పేసి వాళ్ళు పిలుచుకున్నారు. ఏవైతే క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయో, క్రిస్టియన్స్ ఉన్నారో మా చర్చికి రండి, ఇక్కడ ప్రార్థన చేసుకోండి, ఇక్కడ పూజించుకోండి దేవుణ్ణి అన్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. బడికి రానియకపోతే రోడ్ మీద మెయిన్ రోడ్లలో నడవనియలేదు. 100 సంవత్సరాల కింద దళితులను మూతికి ముడికి చీపురు కట్టుకొని నడవాలని నడితే ఇక్కటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి దళితులు బయటకు వచ్చి ఈరోజు కొంతమంది చదువుకొని క్రిస్టియన్గా మారుడంటే దాన్ని ఏదో పోయి వాళ్ళు ఎక్కడో పుట్టలే, భారతదేశంలో పుట్టారు, తెలంగాణ రాష్ట్రంలో పుట్టారు. వాళ్ళ కులం మారిందా? మారలేదు. కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా అనేది ఏంటంటే సిక్కులకు ఏ విధంగా అయితే మతం మారినా, సిక్కు మతంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా అయితే ఎస్సీ స్టేటస్ ఉందో, బౌద్ధిస్టులు ఎవరైతే మతం మారినరో హిందువుల నుంచి బుద్ధిస్టులుగా ఉన్నారో వాళ్ళకు కూడా ఎస్సీ స్టేటస్ ఉంది. మరి
క్రిస్టియన్గా ఎవరైతే హిందువుల నుంచి క్రిస్టియన్గా మారిండ్రో వాళ్ళకు కూడా ఎస్సీ స్టేటస్ కొనసాగించాలి. ఎందుకంటే అక్కడ వివక్షత పోలేదు. ఈ రిజర్వేషన్ ఏర్పడ్డదే కుల వివక్షత మీద, అన్టచబిలిటీ మీద. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పటికి ఇల్లు కిరాయికి ఇవ్వట్లేదండి. ఇప్పుడు దళితులు అంటే క్రిస్టియన్ అంటే దళితులే అనుకుంటారు కాబట్టి ఇల్లు కిరాయికి ఇవ్వట్లేదు. పేపర్లు వస్తుంది, ఎన్నోసార్లు పేపర్లు వస్తుంది, దళితులకు ఇల్లు కిరాయికి ఇవ్వట్లేదు. దళితులు ఎవరు? ఇప్పుడు ఈరోజు మా అన్నగారు చెప్పారు, కారంచేళ్ళ చనిపోయింది ఎవరండి? అంత క్రిస్టియన్సే. మన నీరుకొండలో చనిపోయింది ఎవరు? అంత క్రిస్టియన్సే. చుండూరులో చనిపోయింది ఎవరు? క్రిస్టియన్సే. అంత ఏసోబు, తర్వాత సామ్యాలు, ఇవే పేర్లు ఉంటాయి అక్కడ. అంటే వాళ్ళంతా ఒరిజినల్గా దళితులు, ఒరిజినల్గా మాదిగలు. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వివక్షత, ఉన్నత వర్గాల వివక్షతను తట్టుకోలేక గుడికి రానియకపోతే వాళ్ళు అక్కడ వెళ్ళి ఆ గుళ్ళలో ప్రార్థన చేసుకున్నారు, క్రిస్టియన్స్గా మారారు. అది తప్ప? అది మా తప్ప? సమాజం తప్ప? సామాజిక న్యాయం కోరుకోవద్దా? మేము మనుషులం కాదా? ఈ దేశంలో పుట్టలేదా? రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది కదా. మేము ఈ సందర్భం ఒకటే కోరుతా ఉన్న గౌరవ ప్రధానమంత్రి గారిని, గౌరవ అమిత్ షా గారిని, హోమ్ మినిస్టర్ గారిని, దయచేసి రాజ్యాంగం ప్రకారము అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. క్రిస్టియన్స్గా మారినప్పటికి కూడా వాళ్ళ కులం పోలేదు, ఆ వివక్ష కొనసాగుతున్నది. ఆ బేస్ మీద వీళ్ళకు కూడా ఎస్సీ స్టేటస్ కొనసాగించాలని సవినయంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మనతో పాటుగా ఇంకొంతమంది ఉన్నారు. బ్రదర్, మీరేం చెప్తారు? ప్రధానంగా ఎట్లా కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ బీసీసీ సర్టిఫికేట్ ఇట్లా కంటిన్యూ చేస్తే మీ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఉంటుంది? ఇప్పుడు బీసీసీ చేస్తే మరి బీసీలు ఉన్న వాళ్ళు మేమంతా ఒకేనా? మేము వాళ్ళు ఒకటేనా? మా 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 అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ పిల్లలు మాకు ఇస్తారా? ఫస్ట్ పాయింట్. వాళ్ళ ఆస్తుల్లో మాకు భాగస్వామ్యం చేస్తారా? వాళ్ళ రిజర్వేషన్లో మాకు ఇస్తారా? ఇవ్వరు కదా. మాకైతే వాళ్ళతో ఎటువంటి స్వేచ్ఛ అనేది ఉండదు. ఒక బీసీసీలో మాత్రం పెట్టినంత మాత్రాన వాళ్ళు వేరు, మేము వేరు. మా యాటిట్యూడ్ వేరే ఉంటాయి, మా కల్చర్ వేరు ఉంటాయి, వాళ్ళ కల్చర్ వేరే ఉంటాయి, వాళ్ళ సంప్రదాయాలు వేరే ఉంటాయి. సో అట్లా కలపడం అనేది అది సరైనది కాదు. ఇంకోటి, ఇది రాజకీయ కుట్ర తప్ప మరొకటి లేదు. ఎందుకంటే ఇట్లా భయపెట్టిస్తే మళ్ళీ వీళ్ళు గర్వాపాస్ కింద ఏమైనా వస్తారేమో, వీళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ పూరు, ఎడ్యుకేషన్ పూరు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడిప్పుడే మా పిల్లలు ఒక 20-30 ఏళ్ళ నుంచి జర ఎడ్యుకేషన్ అయి చదువుకుంటున్న సమయంలోనే మమ్మల్ని అంచివేయాలని చూస్తున్నారు. ఇది సరైనది కాదు. మోడీ గారి, అమిత్ షా గారికి సరైనది కాదు. సరైన మూల్యం వాళ్ళు అతి తొందరలోనే వాళ్ళు చెల్లించుకుంటారు. సమాజం అంతా చూస్తున్నారు, ఓపికతో ఉన్నారు, సమయం పాటిస్తున్నారు. మరొకటి ఏంటంటే, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇప్పుడు నువ్వు నీకు నచ్చిన ఆమె నువ్వు ప్రెసిడెంట్గా పెట్టుకున్నావు, రబ్బర్ స్టాంప్ వేసి ఇస్తారు. నాలెడ్జ్ లేకుండా రబ్బర్ స్టాంప్ వేసి ఇస్తారు. ఆమె రాసిస్తే అయిపోయిందా? మరి ఆ రోజు మన రాజ్యాంగంలో రాసుకుంది ఎందుకు? రాజ్యాంగం తెచ్చుకునేందుకు మరి మీరు మీ కుట్రపూర్వకంగా అసలు మీ వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే వాళ్ళు రాజ్యాంగాన్ని తీసేయాలి. వాళ్ళకి రాజ్యాంగం అవసరం లేదు. రాజ్యాంగం ఉంటే మేము ఎప్పుడుగా వీళ్ళు చెప్పినట్టే, రాజ్యాంగం చెప్పినట్టే వినాలి. వీళ్ళు మన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానికి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు కొత్తగా వాళ్ళొక బుక్ తయారు చేసుకున్నారు, పాతది మళ్ళీ తీసుకొచ్చి ముంగట పెడుతున్నారు. అంటే మేము మూతికి ముంతా ముడి చీపురు కట్టుకొని మళ్ళీ మేము తిరిగితే వాళ్ళు సంతోషపడతారు. మేము మళ్ళీ మీ కుటుంబంలో ఎవరికైనా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశారు ఈ మధ్యకాలంలో? ఏమని ఇస్తున్నారు మీకు? ఇప్పుడు మా కుటుంబంలో ఎప్పుడైతే మేమైతే ఎస్సీ మాదిగ కమిటీ నుంచి మేము మాదిగలుగానే మేము గుర్తించాము. ఊర్లో ఎవరు పోయినా, మేము క్రైస్తవ చర్చికి పోయినప్పటికీ మమ్మల్ని మాదిగలుగానే గుర్తిస్తారు. ఒక రెడ్డి ఇంటికి పోయినా కూడా ఎస్సీ మా మురళి మాదిగానే అంటాడు. ఒక బ్రాహ్మణ్ ఇంటికి పోయినా కూడా మాదిగానే అంటాడు. మాకు కుర్చీ సపరేట్గా ట్రీట్మెంట్ ఇయ్యాడు. ఓ రెడ్డి అమ్మాయి ఉన్నాడు, ఇంకో రెడ్డి క్రిస్టియన్ ఉన్నాడు, మాకు వాళ్ళ పిల్లలు మాకు ఇస్తారా? మరి ఇవ్వమనండి. స్వేచ్ఛాకాలం చెప్పమనండి, వాళ్ళ కమిటీ డిక్లరేషన్ ఇవ్వమనండి. ఒక యాదవ్ నుంచి, ఒక వేరే కమ్యూనిటీస్ నుంచి క్రైస్తవులు ఎవరెవరు ఉన్నారో డైరెక్ట్ మా పిల్లలు మీకు ఇస్తాం, మీరు చేసుకోవచ్చు అని వాళ్ళని ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు ఒక వివరణ తెలియజేయమనండి, పబ్లిక్ నోటీస్ ఇవ్వమనండి. సో వి విల్ బీ హ్యాపీ దెన్. అరే మా దాంట్లో లేదు పోయి, సో వి ఆల్ ఆర్ ఈక్వల్ అని మేము కూడా అప్పుడు అనుకుంటాము. బాయ్ అని చెప్పి మేము కూడా మిఠాయిలు పంచుకుంటాము. మా దత్తన్న చేసినట్టు అలాయి బలాయి చేసుకుంటాం. మేము కూడా మా రాజేందర్ అనే చెప్పినట్టు ఆయన పెద్దలు గౌరవనీయులు, ఆయన కూడా ఆయన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. మా వీరసామాన్య ఉన్నాడు. వీళ్ళు ఎంతో పోరాడిరు, పోరాడినా కూడా ఇవాళ వివక్ష ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ వివక్ష అనేది మొదలైంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరికి సమానంగానే చూసారు. పాపం మళ్ళీ 66 ఏళ్ళు రూల్ చేసినప్పటికీ వాళ్ళు చేసింది ఏముంది? వీళ్ళు నయా పైసా అంతా చేయలేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు. రోజుకు ఒక చెట్టు కొమ్మని నరికి ఎడారి చేస్తున్నాడు. మొత్తాన్ని మనని వల్లకాడికి పంపుతాడు. ఆ నార్తోలు వచ్చేసి మన కల్చర్ నేర్పిస్తున్నట్టున్నారు. మనకు తెలియదు వీఆర్ నాట్ హిందూసా?
మనం హిందువులమే కదా, మనకు పూజలు తెలియదా? ఎల్లమ్మ పూజ తెలియదా? మల్లమ్మ పూజ తెలియదా? పోచమ్మ పూజ తెలియదా? ఏ పూజలు తెలియదు? మా తాతలు ముత్తాతలు అంతా వెనుకటి నుంచి బోనాలు ఎత్తుకొని తిరిగిరు. ఇంకా ఇప్పుడు మా తమ్ముళ్ళు అందరు ఇంకా ఈ చర్చికే రారు. ఇది ఎక్కడ అన్యాయము? ఇది ఎక్కడ అన్యాయం సార్? సో మేము మోడీ గారికి ఒకటే మేము మాకు వినపం ఏంటంటే, మీరు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో వాళ్ళు వెనకకి తీసుకోవాలి. మాకు ఎస్టీలు దళితులు వాళ్ళందరూ పాపం భూమి లేదు, భూమి లేని వాళ్ళకు మరి ఏముండే ఎస్సీల పాపం చలో ఊర్లో పంటు పోతే ఎస్ఎన్ భూములే ఉంటాయి, పట్టా భూములు ఉంటాయి. ఎస్సీలకు పట్టా భూములు అస్సలే ఉండవు. ఎస్సీ భూములు వాళ్ళకి అసెంట్ భూములు ఉంటే ఆడకు 5 గుంటలు, ఆడకు 2 గుంటలు, ఆడు ఎలిగాడు మళ్ళీ పోయి మా ఈ భూములన్నీ పెట్టుకొని మేము వచ్చినాం. మేము రిచ్ అయిపోయినట్ట. మా ఇంట్లో ఎవరికి ఉద్యోగం లేదు. ఇప్పుడు నేను క్రైస్తవం ఎస్సీ ఉండి నేను ఒక రిజర్వేషన్ తీసుకోలే. నా కొడుకులు ప్రైవేట్ కాలేజీలో చదివించుకున్నా, ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నా. నేను అన్న ఎంప్లాయే. రిజర్వేషన్ నుంచి ₹1 పిల్ల తీసుకుంది లేదు. కష్టపడడం ఏదో 4 పైసలు అటో ఇటో పని చేసుకున్నాం, ఏదో బతుకుతూ ఉన్నాము. నువ్వు చర్చి కొన్నంత మాత్రాన మమ్మల్ని బీసీ తీస్తే మేము రిచ్ అయిపోయినామా? ఏమన్నా తీసుకొచ్చి మాకు ముళ్ళ మూటలు కట్టిస్తే మేము ఇట్లా అయినామా? మమ్మల్ని గుర్తించు, నువ్వు ఫస్ట్ మమ్మల్ని గుర్తించు. వి ఆల్ ఆర్ ఇండియన్స్, వి ఆల్ ఆర్ హిందూస్. ఇది హిందూ దేశం, ఇది ఒక హిందూ దేశం. ఈ నార్త్ సైడ్ వాళ్ళు వచ్చిన వాళ్ళంతా దే ఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ మైగ్రేటెడ్. వాళ్ళు చరిత్ర తీసుకుంటే వాళ్ళందరూ మైగ్రేటెడే. వాళ్ళ కలర్ వేరు, మా కలర్ వేరు. మా కలర్ చూడు ఎంత ముద్దుగా ఉంటుంది, రౌండ్ ఫేస్, గుండ్రంగా ఉంటుంది, చామంచాయ, ఫుల్ బ్లాక్. సబ్బు ఎంత వేడి దోమినా కలర్ అనేది పోదు. వాళ్ళు పోతుంది 60 ఏళ్ళకే ముడతలు వస్తుంది. వాళ్ళ డిఎన్ఏ మా డిఎన్ఏ చెక్ చేయండి, ఎవరు ఏ దేశంకి వచ్చినా తెలిసిపోతుంది. ఆడ నువ్వు మాట్లాడకుండా మేము చర్చికి పోతే నువ్వు మూతికి ముట్ట గుద్ది చీపురు కట్టి మమ్మల్ని అడగకపోతే మేము ఎక్కడ పోవాలా? ఇప్పుడు ఆ పెద్ద ఆయన రానిచ్చిండు, ఈ పెద్ద ఆయన తన్నిండు. ఎవరింత అన్నం పెడతా లేదు పోతాం, దాంట్లో తప్పేముంది? నువ్వు పిలుస్తా మేము మీ ఇంటికి రామా? చెప్పు, ఆకలి అవుతుందా? ఎంత 2 ముద్దలు పెట్టండి. ఇంటికి వచ్చినందుకు మమ్మల్ని దంతా అంటే ఎట్లా రాంగ్ అవుతుంది సార్? మీరు చెప్పండి, ఇది అన్యాయం కాదా? ఎంత అన్యాయం ఇది? అసలు నీకు పాలన చేతన అయితే లేదు. నీ పాలన చేతలు అయితే లేదు కాబట్టి రోజుకో కులాన్ని రెచ్చగొట్టాలి, రాజకీయం చేయాలి. రాజకీయం చేయాలి. నీకు చేత కాకుంటే నువ్వు వెళ్ళిపోను, పార్లమెంట్కే లేకపో, పార్లమెంట్కి రాకు, రాజీనామా చేయి. మన చేయలేదు ఆ పిల్లలకు ఎవరు వెనుకున్నారు? జంజీవ్. ఇవాళ ఎందుకు నీ మీద తిరగబడుతున్నారు? నీ మంత్రి ఎందుకు రాజీనామా చేసిరు? నీ ఇంకొక మంత్రి కూడా రాజీనామా చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం. అతి తొందరలో నీ గవర్నమెంట్ కూడా కుప్పగూలే సమయం ఆసన్నమైంది. నువ్వు జాగ్రత్త పడాలా. జాగ్రత్త పడకపోతే ఇది బంగ్లాదేశ్ లేక ఇది ఒక మళ్ళీ ఒక మూమెంట్ రాబోతున్నదని కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలాంటి నష్టం జరుగుతూ ఉంది మీకు ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో ప్రధానంగా? నా పేరు వశపాక నరసింహ. నేను టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఇవాళ ఆగస్టు 10 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా 76 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ క్రిస్టియన్ ఇది మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంగా, ఇవాళ బ్లాక్ డేగా పరిగణిస్తున్న సందర్భంగా రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఒక పాస్టర్ గారు, ఒక చర్చిని నడిపించిన పాస్టర్ గారు, అతను మళ్ళీ ఎక్కడ ఉన్నాడు ఆయన ఇల్లు అని చెప్పంటే మళ్ళీ మాదిగూడెంలోనే ఉంది. అలాంటప్పుడు వివక్ష ఉన్నప్పుడు ఆ వివక్ష పోతుందని చెప్పేసి అనుకోవడము, దానికోసం వాళ్ళ ఎస్టీ స్టేటస్ పోతుందని చెప్పి అనుకోవడము, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఈ మధ్యకాలంలో ఎవరైనా సర్టిఫికెట్లు క్రిస్టియన్లకు ఎస్సీ సర్టిఫికేట్ అప్లై చేస్తామని చెప్పారంటే, గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు ఎస్సీ అనేవాడు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోగానే ఫస్ట్ ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏ దేవుని ఫోటోలు ఉన్నాయో చూసుకొని నైబర్స్ని వీళ్ళని అడిగి వీళ్ళు క్రిస్టియన్లా, చర్చికి పోతారా లేకుంటే హిందువులా అని కనుక్కొని సర్టిఫికేట్ ఇచ్చేవాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు వీళ్ళు భారతదేశంలో ఉన్నారా లేకుంటే ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వేరే ఎక్కడి నుంచి వచ్చిందా అనే విషయాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్సీలకి దాడు క్రిస్టియన్ అయినా ఏదైనా కానీ ఎస్సీ అయినప్పుడు ఎస్సీ స్టేటస్ ఉంచాలి, వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్.